తెలుగు రాష్ట్రాల్లో అధిక విస్తీర్ణంలో పండించే ధాన్యపు పంట వరి. గతంలో వరి కోతల అనంతరం ఎండుగడ్డిని పశువులకు మేతగా వినియోగించేవారు. కానీ మారుతున్న కాలంలో హార్వెస్టర్ల వినియోగం ఎక్కువ కావటం, ఆ గడ్డి చిన్న చిన్న ముక్కలు అయిపోవడంతో గడ్డిని పొలంలోనే తగలబెట్టేస్తున్నారు. ఇలా వరి గడ్డిని కాల్చివేయటం వల్ల భూమిలో ఉండే విలువైన సూక్ష్మరాశి నశించిపోతుంది. అంతేకాదు, కార్బన్ మోనాక్సైడ్, మీథేన్ వంటి హానికర వాయువులు గాలిలోకి చేరి కాలుష్యం పెరిగిపోతుంది. కాబట్టి కోతల అనంతరం వరిగడ్డిని బేలర్ సహాయంతో కట్టెలు కట్టించి పశువులకు మేతగా వాడుకోవడం లేదా సేంద్రియ పదార్థంగా తిరిగి భూమికి అందించడం చేయాలి. వరిగడ్డిని సద్వినియోగం చేసుకునే విధానాలను తెలియజేస్తున్నారు మెదక్ జిల్లా నర్సాపూర్ నియోజకవర్గంలోని తునికి కృషి విజ్ఞాన కేంద్రం శాస్త్రవేత్త డాక్టర్ ప్రతాప్ రెడ్డి. ఇప్పుడు మనం చూసుకున్నట్టయితే మన తెలంగాణ రాష్ట్రంలో అత్యధికంగా సాగు చేసే పంట వరి పంట. ఈ వరి పంటని రైతు సోదరులందరూ పంట కోతకు వచ్చినప్పుడు మెకానికల్ హార్వెస్టర్స్తో మనం పంట కోస్తున్నాం. కాబట్టి ఈ మెకానికల్ హార్వెస్టర్స్తో పంట కోసినప్పుడు మనము ఈ వరిగడ్డిని 25 నుంచి 30 సెంటీమీటర్ల పైకి కోస్తున్నాం. కాబట్టి ఈ వరిగడ్డి కాస్త కొయ్యకాల రూపంలో మనకు పొలంలోనే మిగిలిపోతుంది. సో ఇలా మిగిలిపోయిన వరి కొయ్యకాలను రైతు సోదరులందరూ తగులబెడుతున్నారు. సో ఈ పంట అవశేషాలను మనం తగలబెట్టడం వలన మనకు వాతావరణ కాలుష్యం ఏర్పడుతుంది, అలాగే భూమి యొక్క సారం కూడా తగ్గుతుంది. సో ఇలా ఈ వరి కోయకాలను కాలబెట్టినప్పుడు మనకు నేలలో ఉన్న సేంద్రియ కార్బనం అనేది కార్బన్ డైఆక్సైడ్గా మారి వాతావరణంలో ఉష్ణోగ్రతను పెంచుతుంది. అలాగే భూమిలో ఉన్న ఉపయోగకరమైన సూక్ష్మజీవులు కూడా సంఖ్య తగ్గిపోయి మనకు భూమి యొక్క సారం తగ్గుతుంది. సో దీనివల్ల మనకు రసాయనిక ఎరువుల వాడకం పెరిగి రైతులకు ఖర్చు కూడా అదనంగా అవుతుంది. సో ఇలా కాకుండా రైతు సోదరులు ఖచ్చితంగా ఈ పంట యొక్క అవశేషాలను, ఈ వరి కోయకాలు ఏవైతే ఉన్నాయో అవి పొలంలోనే కలియదున్నడం వలన మన భూమికి సేంద్రియ ఎరువుని మనం అందించిన వారం అవుతాము. ఈ పద్ధతిని చూసుకున్నప్పుడు ముందుగా ఏవైతే వరి కోయకాలు ఉంటాయో వాటిని ట్రాక్టర్ ఆపరేటెడ్ స్లాషర్ కానీ, ట్రాక్టర్ ఆపరేటెడ్ రోటరీ మల్చర్ కానీ మనకు అందుబాటులో ఉన్నాయి. సో వీటిని ఉపయోగించుకొని ఈ వరి కోయకాలను మనం ముక్కలుగా చిన్న చిన్న గడ్డి ముక్కలుగా కట్ చేసుకున్న తర్వాత నీళ్లు పెట్టుకొని కేజీవిల్స్ వేసేసి దానిపైన మనకు ఎకరానికి 50 కిలోల సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ మరియు 10 నుండి 15 కిలోల యూరియా కలిపి మనం చల్లుకొని ఒక 2 నుంచి 3 రోజుల తర్వాత మళ్ళీ దున్నుకున్నట్టయితే మనకు ఈ పంట యొక్క అవశేషాలు తొందరగా కుళ్ళిపోయి మనకు నేలకు సేంద్రియ కార్బనాన్ని, అలాగే వివిధ రకాల పోషకాలు నత్రజని కానీ, భాస్వరం కానీ, పొటాషియం కానీ, అలాగే సూక్ష్మ పోషకాలు నేలకు అందించడం జరుగుతుంది. సో ఇలా యూరియా మరియు సింగిల్ సూపర్ ఫాస్ఫేట్ వేసుకున్నప్పుడు మనకి ఈ పంట యొక్క అవశేషాలు 30 రోజుల్లో కుల్లడం జరుగుతుంది. సో ఇక ఇలా వీటితోటే కాకుండా మనకు మార్కెట్లో ఇప్పుడు డీకంపోజర్స్ అనేవి అందుబాటులో ఉన్నాయి. ఈ డీకంపోజర్స్లో మనం ముఖ్యంగా చూసుకున్నట్టయితే మనకు ట్రైకోడర్మా అనేది మనకు దొరుకుతూ ఉంది. ఈ ట్రైకోడర్మాని ఒక ఎకరానికి 2 కిలోల ట్రైకోడర్మాని తీసుకొని ఒక 200 కిలోల పశువుల పేడలో కలుపుకొని మనము ఈ పంట అవశేషాలపైన చల్లుకొని మనం దున్నుకున్నట్టయితే ఈ ట్రైకోడర్మా కూడా ఈ పంట యొక్క అవశేషాలను తొందరగా కుల్లబెట్టి మనకు నేలకు పోషకాలు అనేది అందడం జరుగుతుంది. మార్కెట్లో మనకు ప్రొపెల్ అండ్ బయోడి ఇవి కూడా మనకు వేస్ట్ డికంపోజర్స్ లాగా పనిచేస్తూ ఉన్నాయి. వీటిని కూడా మనం ఎకరానికి 2 కిలోల చొప్పున చల్లుకొని మనం ఈ పంట యొక్క అవశేషాలను పొలంలో దున్నేసుకున్నట్టయితే ఈ అవశేషాలు తొందరగా కుళ్ళిపోయి భూమికి ఉపయోగపడే అన్ని పోషకాలను మరియు సూక్ష్మజీవులను అందించి మన భూమి యొక్క సారం పెంచుతుంది.